అందరికీ నమస్కారం. మహాభారతం పేరు చెప్పగానే భగవద్గీత మనకు గుర్తుకు రావాలి. వ్యాసమహర్షి గారు గుర్తుకు రావాలి. వ్యాసమహర్షి గారికి నమస్కరించుకుంటూ, వేదాంత గ్రంథాల్లో అత్యుత్తమ గ్రంథం భగవద్గీత. మానవుడు ఈశ్వరుణ్ణి ఎట్లా చేరుకోవాలో అన్న విషయంపై ఈ చెప్పినటువంటి ఏకైక గ్రంథం. మార్గాన్ని నుండి అంటే కర్తవ్యానికి నిర్దేశించేటువంటి అన్య మార్గాల నుంచి కర్తవ్య మార్గానికి మళ్ళించేటువంటిది గీత. ముందు ఈశ్వరుడు ఏమిటో తెలుసుకోవాలి గానీ, ఎలా ఉంటాడు? రంగేమిటి? ఆయనగా 4 కాళ్ళా? 3 చెవులా? ఇవన్నీ అవసరం లేదు. దీనికి సాధన అవసరం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పినటువంటి ఏకైక గ్రంథం భగవద్గీత. మొదటి అధ్యాయంలో విషాదంతో ప్రారంభమైన తదుపరి ఉన్నత వ్యక్తిత్వానికి దారి చూపించేటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి గ్రంథమే